3 సంవత్సరాల మట్టి రాజాగారి సెంటర్ లో బారిగేట్లు పెట్టి కక్ష సాధింపు చర్యగా కొంతమంది మీద కోపంతో స్థానిక ఎమ్మెల్యే గారు ఇక బారిగేట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఆ విషయం మీద ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ మేము కూడా వెళ్ళి స్పందనలు ఎస్పీ గారికి అలాగే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ కూడా చెప్పాం. అయినా కూడా స్పందించలా. మళ్ళీ 3వ ఇచ్చాం, అప్పుడు కూడా స్పందించలా. మొన్న 4వ తీసుకెళ్లి అడిషనల్ ఎస్పీ గారికి అలాగే మరి కలెక్టర్ గారికి ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారని అర్జెంట్గా బారిగేట్లు తొలగించాలని చెప్పాం. ఏ మాత్రం స్పందించలా. కనీసం ఎస్ఐ గారిని అడిగితే మాకేం చెప్పలేదన్నారు. ఇక వాళ్ళకి చెప్పడం అనవసరం. ప్రజల తరపున పోరాడుతూ మా ధర్మం కనుక మేమే సొంతంగా నేనే కట్ చేసి ఈ రోజు నా బారిగేట్లు తీసేయడం జరిగింది. వాటిని మళ్ళీ ఏర్పాటు చేయడానికి పోలీసులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో బారిగేట్లు తీసేదాకా ఇక్కడే మేము ఉండి ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇక్కడ బారిగేట్ అడ్డం పెట్టి 1 కిలోమీటర్ తిరిగి వచ్చే పరిస్థితి ఇక్కడైతే లేదు. కావాలంటే ఒకళ్ళైతే పోలీసులు పెట్టుకుని ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు, కానీ దానికి ఎక్కడో వ్యాపారస్తులకి ఒకరికి స్థానిక అధికారంలో నాయకులు పడక ఇక్కడ అడ్డంగా బారిగేట్లు పెట్టి చాలా మందిని ఇబ్బంది పడుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే స్థానికంగా వ్యాపారాల దగ్గరికి వచ్చి వీళ్ళు పరిచయం చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏం చేసామంటే మేము గత 3 సార్లుగా కలెక్టర్ ఆఫీసులో కానీ ప్రజావాణిలో అర్జీలు ఇచ్చడం జరిగింది. ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం ఈ రోజున బండి రామకృష్ణ నాయకత్వంలో ఇక్కడ వచ్చి బారిగేట్లను తీసి పక్కన పెట్టాం. గతంలో ఇక్కడ వంగవీటి రాధా గారు షాప్ ఓపెనింగ్ వస్తే మరి ఆయన ఇక్కడ హల్చల్ చేస్తే అది నచ్చని పేరుందని కేవలం ఆయన మీద కక్ష సాధింపుతో ఇక్కడ బారిగేట్లు పెట్టి ఆ రోజున నిలువరించే ప్రయత్నం చేశారు. అవి ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. మేము ఈ బారిగేట్లు ఎందుకు తొలగించాలని చెప్పేసి మేము అడుగుతున్నామంటే, ఇదే మార్గంలో పెద్ద హాస్పిటల్కి వెళ్ళే వే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ బారిగేట్లు పెట్టడం వల్ల అక్కడ కోనే సెంటర్ లో రద్దీ పెరిగిపోయింది. ఈ బారిగేట్లు తీసేస్తే ఇక్కడ గైనిక్ హాస్పిటల్ ఉంది, ఈ నర్సింగ్ హోమ్ ఉంది. అలాగే ఇక్కడ పలు వ్యాపారులు కూడా చాలా మంది మాతో పాటు ఇప్పుడు సన్నద్ధమై వచ్చి మాకు సహకరించి ఇక్కడ బారిగేట్లు అనవసరం అండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం పేర్నాని గారి కక్ష సాధింపే, ఇంకా ఏమీ లేదు. ఇక్కడ అసలు ఎటువంటి ట్రాఫిక్ జాములు అయ్యేది లేదు. ఒకవేళ అయినా కానీ ఒకళ్ళిద్దరు కానిస్టేబుల్ పెట్టినా తీసేసే ప్రాబ్లం కేవలం ఎమ్మెల్యే గారి కక్ష సాధింపుతోనే ఇక్కడ బారిగేట్లు పెట్టడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గతంలో మేము అందరం వెళ్లి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం. పోయిన సోమవారం నాడు అర్జీలు ఇచ్చాం, వాళ్ళు స్పందించలేదు. ఇక్కడ వచ్చిన అధికారులు కూడా మాకేం తెలియదు అంటున్నారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, కొంతకాలం క్రితం ఇక్కడ బీసీలు ఇది ఏదో బస్సు యాత్ర జరిగింది. బస్సు యాత్ర జరిగినప్పుడు ఈ బారిగేట్లు తొలగించారు. అంటే రాజకీయపరమైన అవసరాలకు మాత్రమే మీరు బారిగేట్లు తొలగిస్తారా? జనాలుగా ఉపయోగపడే పనులకు మీరు బారిగేట్లు తొలగించరా అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున అడుగుతాం. ఇది